ఔరంగజేబ్ దక్షిణ పథాన్ని జయించాక అక్కడ పరిపాలనను సుబేదార్లకు అప్పగించి వెళ్లాడు. ఆర్కాటు నవాబు పాలనలో ఉన్నప్పుడు వాళ్ళు తిరుమల ఆలయాన్ని ఆక్రమించడానికి పూనుకున్నారు. మద్రాసులో ఉన్న ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులకు ఈ విషయం తెలిసింది. వాళ్ళొచ్చి ఆర్కాటు నవాబుల ప్రయత్నాలను అడ్డుకున్నారు. తర్వాత ఆలయ నిర్వహణను బ్రిటిష్ వాళ్లు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయితే బ్రిటిష్ వారు ఆలయ ఆచారాల్లో జోక్యం చేసుకోలేదు, కానీ ఆలయానికి వస్తున్న ఆదాయాన్ని మాత్రం కొల్లగొట్టడానికి ఉత్తర్వులు విధించారు. వారు నేరుగా ఆలయ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చని ముందే ఊహించి 19వ శతాబ్దంలో హిందూ సాధువులు మఠాలకు స్వామివారి ఆలయ నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టారు. వారి ద్వారా ఆలయంపై పరోక్షాధికారాన్ని చలాయించారు. ఉత్తర భారతదేశానికి చెందిన హతీరాం బాబా మఠం ఏనాటి నుంచో తిరుమల శ్రీవారి సేవలో నిమగ్నమై ఉంది. ఆ మఠానికి ఆలయ నిర్వహణ అప్పగించిన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆలయం నుంచి పన్నుల వసూళ్లను కొనసాగించింది. 1933లో ఆలయ నిర్వహణ తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఆధీనంలోకి వచ్చింది. పరోక్షంగా బ్రిటిష్ వారిదే నియంత్రణ కొనసాగింది. అలా టీటీడీ పాలన మండలి ఏర్పాటైంది. స్వాతంత్రానంతరం జరిగిన అనేక రాజకీయ పరిణామాలు, భాషా సంయుక్త రాష్ట్రాల ఏర్పాటు జరిగాక తిరుమల తిరుపతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భాగమైంది.